ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి టీడీపీ నేతలు ఎప్పుడూ ఒకటే మాట చెబుతారు. తమ నాయకుడికి ఉన్న విజన్ ఎవరికీ లేదు అని, రాబోయే 100 ఏళ్ల గురించి ఆయన ఆలోచిస్తారు అని. అంతవరకు ఓకే. రాబోయే 50 ఏళ్ల గురించి ఆలోచించడం తప్పేమీ కాకపోయినా ప్రస్తుత పరిస్థితులను ఏమాత్రం గమనంలోకి తీసుకోకపోవటాన్ని మరి ఎలా చూడాలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళవారం నాడు చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. తన ట్వీట్ను గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు కూడా ట్యాగ్ చేశారు. అసలు గంట ఏమని ట్వీట్ చేశారంటే ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ఆర్థికంగా ఎదిగిన విశాఖ నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరమని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరి అక్కడి నుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సిఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారు. విశాఖ, విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే 2 విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. దురదృష్టవశాత్తు ఈ రోజు మంగళవారం కావడంతో వందే భారత్ రైలు కూడా లేకపోవడంతో 2 విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చింది. ఇది విశాఖ విమాన ప్రయాణికుల దుస్థితి అంటూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.